హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్. ఈ రోజు మనం పోచంపాడు పోతున్నాం. పోచంపాడు పోయి అక్కడ ఉన్న వ్యూ అనేది మీకు చూపియదని నేను ట్రై చేస్తా. అలానే ఈ వీడియో చివరి దాకా చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే నిజామాబాద్ నుంచి అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్. నిజామాబాద్ నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితే దగ్గర దగ్గర 50 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మేము వెళ్తుండగా ఆర్మూర్ విలేజ్ అయితే వచ్చింది. ఆర్మూర్ విలేజ్ నుంచి అయితే 27 కిలోమీటర్స్ అయితే వస్తుంది. చూసారుగా ఆర్మూర్ విలేజ్ చాలా డెవలప్ అయింది ఈ మధ్య అయితే. ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము హైవే మీద ఆగినాం. ఇది నిజామాబాద్ నుంచి 40 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్లో శ్రీరామ్ ప్రాజెక్ట్ అయితే ఉంది. మేమైతే శ్రీరామ్ సాగర్ డ్యామ్కి అయితే వచ్చేసినాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ అవతల వైపు వర్షం కూడా పడుతుంది, కనిపిస్తుంది మీకు వీడియోలో. మేమైతే లోపలైతే ఎంట్రీ అయినాం. ఎంట్రీ కాగానే ఇక్కడ నుంచి చూసారా వ్యూ ఎంత సూపర్గా ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక్కడ నుంచి అయితే వ్యూ సూపర్ ఉంది ఫ్రెండ్స్. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇక్కడ నుంచి గేట్లు అయితే 1 కిలోమీటర్ దాకా అయితే ఉన్నాయట. ఈ డ్యామ్ కట్టేటప్పుడు ఇది 91 విలేజెస్ కి కవర్ చేసిందట ఈ డ్యామ్. ఇక్కడైతే మక్కవడలు చేస్తారు ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. మేమైతే మక్కవడలు తినలే కానీ స్వీట్ కార్న్ అయితే తిన్నాం. స్వీట్ కార్న్ తినేసి మేమైతే డ్యామ్ కింది సైడ్ అయితే వెళ్తున్నాం. అక్కడైతే వ్యూ సూపర్ ఉంటుంది ఫ్రెండ్, మీకు చూపిస్తాను రండి. మేమైతే డ్యామ్ కింది సైడ్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూసారా వ్యూ ఎంత సూపర్ ఉంది. మాకైతే గోవా బీచ్కి వచ్చినంత ఫీలింగ్ అనిపించింది. వాటర్ కూడా చూసారా ఎంత ఫోర్స్గా అయితే వస్తున్నాయి, సముద్రం లెక్క. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ వచ్చి. ఇక్కడ చూసారా చేపలు కూడా పడుతున్నారు చాలామంది. మీరు కూడా హాలిడేస్లో ఇక్కడ రావచ్చు పిల్లలతో, ఫ్యామిలీతో. ఓకే ఫ్రెండ్స్, మీరైతే చూసారు కదా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితే. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.